యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో జనవరి 9-10 తారీఖు రోజు 2025 రెండు రోజుల్లో 2024 జనరల్ ఎలక్షన్స్ వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికలపైన జాతీయ స్థాయి ఒక అవగాహన సదస్సు జరిగింది. ఈ జాతీయ స్థాయి అవగాహన సదస్సులో ఏపీ రాజకీయాలు మరియు రాజవంశీయ పార్టీలు ఎన్నికల యొక్క పూర్వ అనేటువంటి అంశం మీద ప్రొఫెసర్ వెంకటేష్ గారు చేసినటువంటి పరిశోధన పత్రాన్ని మీ పూర్తి స్థాయిలో ఈ వీడియో ద్వారా మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. తాను చేసినటువంటి పరిశోధన ద్వారా 2024 ఎన్నికల లోపల వివిధ పార్టీలకు ఓటమి గెలుపులు కలిగినటువంటి కారణాలను వివరించేటువంటి ప్రయత్నం మీకు చేస్తాను. ముందుగా ఇందులోపల ఎక్కువగా ఈ రాష్ట్రం లోపల క్యాస్ట్ బేస్కి సంబంధించినటువంటి కొట్లాటలు కానీ క్యాస్ట్ బేస్కి సంబంధించినటువంటి అంశాలు చాలా మటుకు తగ్గినవి అని చెప్పేసి చిన్న భిన్నమైనటువంటి భాషాశాస్త్ర గుర్తింపు వల్ల కూడా మరి ప్రభావితం చెందినవి ఓట్ల షేరింగ్ అనేటువంటి విషయాలను సూచిస్తూ అధికంగా టీచర్స్ లోడు అధికంగా ఉండడమే కాకుండా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటివి ల్యాండ్కి సంబంధించినటువంటివి టీచర్స్కి సంబంధించినటువంటి సమస్యలే ఎక్కువగా వైఎస్ఆర్సీపీ ఓటమిని వేధించాయి. వైఎస్ఆర్ ఓటమికి ముఖ్యమైనటువంటి కారణంగా సూచించడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా ఈ ఎన్నికలు కూడా ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ లోపల వైఎస్ఆర్సీపీ చెప్పినటువంటి 6 గ్యారంటీలు వర్సెస్ 9 వరాలు మరి ఎక్కువగా మోడీ ప్రచారం వల్లనే మరి ఓట్లను ఆకర్షించేటువంటి ప్రయత్నం జరిగింది అని చెప్పేసి మరి సంక్షేమ కార్యక్రమాలు వల్లనే ఓట్ల యొక్క షేరింగ్ అనేటువంటిది ఎక్కువగా జరిగింది అని చెప్పేసి తన పరిశోధనలు సూచించడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా నాయుడు మరియు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల యొక్క కాంబినేషన్లో టీడీపీ జేఎస్పీ జనసేన పార్టీ టీడీపీ మరి అదేవిధంగా బీజేపీ అలయన్స్ అనేటువంటిది ఏర్పడి మరి ఎన్నికల లోపల పాల్గొనడం వారి యొక్క కూటమి మీద ప్రజలకు నమ్మకం ఉండే వాళ్ళు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఓటర్లను ఆకర్షించడం వల్లనే ఓట్ల షేరింగ్ అనేటువంటిది అధికంగా ఈ కూటమికి వచ్చింది అని చెప్పేసి మరి మిస్ రూలింగ్ కూడా వైఎస్ఆర్సీపీ అనేటువంటిది ఓటమికి ముఖ్యమైనటువంటి కారణంగా తన పరిశోధనలో సూచించడం అనేటువంటి జరిగింది. ఈ పరిశోధన పత్రాలను పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ప్రొఫెసర్ వెంకటేష్ గారు చేసినటువంటి పరిశోధన పత్రాన్ని వివరించడం అనేటువంటి జరిగింది. అంటే ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా కుల రాజకీయాలు అధిక ప్రభావితం సూచిస్తాయని చెప్పేసి రెడ్డి కాపు కమ్మ కులస్తులు మాత్రమే రాజకీయంగా మరి పార్టీ అధినేతలుగా పార్టీలలో మరి తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడం వల్ల వారికి సంబంధించినటువంటి కులాల రాజకీయాల వల్లనే ఈ ఓట్ల షేరింగ్ అనేటువంటిది చీలిపోయిందని చెప్పేసి ముఖ్యంగా తన పరిశోధనలో వివరించడం అనేటువంటిది జరిగింది. ఒకే కుటుంబానికి చెందినటువంటి రాజకీయాలు నడుపుతున్నటువంటి పార్టీల మీద తాను చేసినటువంటి పరిశోధన ఎన్నికల యొక్క పోరు అనేటువంటి అంశాలను మనం పరిశీలించడం అనేటువంటి జరిగింది.